ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సత్య. నేను ఆఫ్రికా కాంటినెంట్లో జాంబియా అనే కంట్రీలో ఉంటున్నాను. ఇక్కడ మేము ఎండోలా అనే ఒక సిటీలో ఉంటాం. సో ఇక్కడ దగ్గరలో ఒక హిందూ టెంపుల్ ఉంది, రాధాకృష్ణ టెంపుల్. సో ఈరోజు నేను మీకు అది చూపిస్తాను, దాని కన్స్ట్రక్షన్ అదంతా. లెట్స్ గో దేర్. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి 5 minutes డ్రైవ్ అండి. సో ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ కూడా అంతగా లేదు. ఈ లెఫ్ట్ సైడ్లో మాల్ అండి. యాక్చువల్గా మా ఇంటికి ఆపోజిట్లో మాల్ ఉంది. నేను వేరే వీడియో చేస్తాను ఆ మాల్ మొత్తం. సో ఇప్పుడు మనం టెంపుల్ స్ట్రీట్కి ఎంటర్ అయ్యాము. ద రాధాకృష్ణ టెంపుల్ మీరు చూస్తున్నారు, నా రైట్ సైడ్లో ఉంది రాధాకృష్ణ టెంపుల్. అండ్ అట్ లెఫ్ట్ సైడ్లో మనకి హిందూ హాల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రాధాకృష్ణ టెంపుల్. సో మనం లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు రాధాకృష్ణ యొక్క విగ్రహాలు చూద్దాం. సో ఇదంతా హిందూ హాల్ అండి. అండ్ దిస్ ఇస్ ద గార్డెన్ ఫర్ ద హోల్ టెంపుల్ హియర్. సో ఈ హిందూ హాల్లో ఏంటంటే మన ఇండియన్ వెడ్డింగ్స్ అండ్ అలాగే వేరే ప్రోగ్రామ్స్, మన ఇండియన్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 1955లో స్టార్ట్ అయిందండి. అండ్ ఇది 1957లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ సర్ రాయ్ వెలెన్స్కీ ఓపెన్ చేశారు దీన్ని. ఎవ్రీడే ఇక్కడ రాధాకృష్ణ భజనలు కానీ అండ్ ఇంకా వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయండి, నార్మల్లీ ఫెస్టివల్ డేస్లో అలాంటప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ పీస్ఫుల్ ప్లేస్ హియర్. సో మేము ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాం ఇక్కడికి. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్. సో మనం లోపలికి వెళ్తే కనుక పెద్ద ఓపెన్ హాల్ కనబడుతుందండి. సో ఇక్కడ నార్మల్లీ భజనలు అవి జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు సండే, ఇప్పుడే ఓపెన్ చేశారు టెంపుల్. ఈవినింగ్ 4 అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఉంటుందండి. సో ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ఏం జరుగుతాయని డిస్ప్లే అవుతుంది. సో అదండి 1955లో కన్స్ట్రక్ట్ చేసిన హిందూ టెంపుల్ ఆఫ్రికాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.